వాళ్ళు ఒప్పుకోనంత మాత్రాన నువ్వు ఈ ఇంటి కోడలు కాకుండా పోతావా? చూడండి తారక్ సార్, ఒక ఆడది భర్తతో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు నడిస్తే ఆ భర్తకి ఆ అమ్మాయి భార్య అవుతుంది. కానీ ఆ అమ్మాయి తన భర్త ఇంట్లో అడుగు పెట్టాక ఆ కుటుంబం తనని హక్కును చేర్చుకుంటేనే ఆ భార్య ఆ ఇంటి కోడలవుతుంది. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు నీలవేణి. అందరూ హక్కున చేర్చుకుంటేనే కోడలు పదవి వస్తుందా? అందరూ అంగీకరిస్తేనే ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలవుతుందా? ముమ్మాటికి అంతే తారక్ సార్. అవేవి పట్టించుకోకుండా నాకు భర్త ఉన్నాడు కదా, భర్త ప్రేమానురాగాలు ఉన్నాయి కదా అని భర్త కోసం ఏదో ఒక విధంగా బతికేయాలనుకుంటే భర్త కుటుంబం అతన్నే వదిలేసే ప్రమాదం ఉంటుంది. అలా అని భార్య అన్నీ కోల్పోయినట్టు బతకాలా? అందరి గురించి ఆలోచిస్తూ భర్తని కూడా దూరం చేసుకోవాలా? భార్య కోసం ఆలోచిస్తూ భర్త తన సొంత కుటుంబాన్ని కోల్పోతే అది ఏ భార్యకి సంతోషాన్ని ఇవ్వదు తారక్ సార్. మీ మంచిలోనూ చెడులోనూ మీ కుటుంబం మీకు తోడు ఉండాలి. మీ సంతోషంలోనూ మీ దుఃఖంలోనూ మీ కుటుంబం పాలు పంచుకోవాలి. అది జరగాలంటే మనిద్దరి మధ్య దూరం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మీరక్కడ, నేనిక్కడ. లేదు నిలవేణి, నువ్వు ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకొని అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. లేదు తారక్ సార్, నా భర్తకి తన కుటుంబం ఏనాడు దూరం కాకూడదని ఆలోచిస్తున్నాను. మీ కుటుంబం మీకు దూరం కాకుండా ఉండాలి అంటే నా హద్దులు నేను తెలుసుకుని బ్రతకాలి. నా చుట్టూ ఉన్న గీతలు దాటకుండా బ్రతకాలి. ఒకే గదిలో ఉండే మనిద్దరి మనసులు కలిసిన మనుషులు మాత్రం కలవనంత దూరంగానే ఉండాలి. నిలవేణి, నీ గొప్ప మనసుని మకిలి పట్టిన మనసులున్న ఈ ఇంట్లో మనుషులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. నిలవేణి, నాకెవ్వరూ దూరం కాకూడదని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వు లేకపోతే ఎవ్వరున్నా నాకు లేనట్టే. నిలవేణి, ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే నా ప్రేమ, బాధ రెండూ నీకు అర్థమవుతాయి.